వికాస్, ఐ లవ్ యూ సో మచ్. ఈ జన్మలో నా ప్రేమను గెలిపించుకోలేకపోయాను. వచ్చే జన్మలో మళ్ళీ నీ ప్రేమికురాలుగానే పుడతాను. గుడ్ బై. అమృత, నేను వికాస్ని. అమృత, డోర్ ఓపెన్ చేయి. నేను వికాస్ని. అమృత, అమృత, నీతో మాట్లాడాలి. డోర్ ఓపెన్ చేయవా? అమృత, అమృత, ప్లీజ్ తలుపు తీ. వికాస్, ఈ టైంలో వచ్చేవేంటి? నీకోసమే. ఆంటీ అంకుల్ చూస్తే? తాతయ్య చూసినా ఏం భయం లేదు. ఏం భయం లేదు అమృత. పెళ్లి కాకముందు ఇలా కలవడం నాకు ఇష్టం ఉండదు వికాస్. వికాస్, ఏంటి అలా చూస్తున్నావు? ప్లీజ్ వెళ్ళిపో. ప్రతి అమ్మాయిలో ఒక ప్రత్యేక సౌందర్యం ఉంటుంది. అయితే దాన్ని అందరూ చూడలేరు. ఇష్టమైన వాళ్ళు మాత్రమే చూడగలరు. వాళ్ళకే ఆ సౌందర్యం కనపడుతుంది. ఆగు, భయపడకు. తాతయ్య ముందు ప్రామిస్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. నా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా? వికాస్ ప్లీజ్, నువ్వు ఇలా కలవడం నాకు ఇష్టం లేదు. దయచేసి వెళ్ళిపో. ఓకే, వెళ్ళిపోతాను. రెస్టారెంట్లో నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామనుకున్నాను, మర్చిపోయాను. ఏంటది? ఐ లవ్ యూ.
ఇక్కడే కదా ఆ రోజు దెబ్బ తగిలింది. ఇక్కడ కూడా తగిలింది కదా. అమృత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు. అమృత రొమాన్స్ అంటే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్టు. మరి రేణుక ఆత్మలా వచ్చి నేను డిస్టర్బ్ చేస్తుంది అంటే చచ్చిపోయిందా? నో నో. రేణు, నిన్ను బెడ్రూమ్లో పెట్టుకుని అమృతతో రొమాన్స్ అంటే ఇబ్బందిగా ఉంది. అందుకని రేణుక నా లక్కు, 100 కోట్లు నా హక్కు. ఇన్నాళ్ళు నేను పెళ్లి చేసుకుంటే 100 కోట్లు వస్తాయని రోజు కలల్లో తేలిపోయేవాడిని. బ్యాడ్ లక్. ఇక నుంచి 5 కోట్లు తెస్తున్నా నా అమృత గురించే కలలు కనాలి. గుడ్ బై రేణు, బాయ్. అమృత నా లక్కు, 5 కోట్లే నా హక్కు. సార్, మీరేమీ బాధపడకండి. అమ్మాయి గారికి ఏం కాదు. ఇలా చేస్తుందని అనుకోలేదు ఆనంద్. రేణుకకి ధైర్యం ఎక్కువ, కానీ ఇలా పిరికిదానిలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువు పోతుంది. సార్, మీరేం వర్రీ అవ్వకండి. అన్ని విషయాలు తర్వాత ఆలోచించుకోవచ్చు. డాక్టర్, మా అమ్మాయికి Don't worry, she is all right. థ్యాంక్ యూ వెరీ మచ్. It's okay. If you don't mind, will you please come with me? ఫ్యామిలీ డాక్టర్గా చొరవ తీసుకుని అడుగుతున్నాను, అన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ ఇంట్లోకి ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావడం లేదు డాక్టర్. అసలు ఏం జరిగింది గంగాధరం గారు? చాలా రోజులుగా నాకు మా అమ్మాయికి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. 1 వీక్ నుంచి పరిస్థితులు సీరియస్ అయ్యాయి. దాంతో సూసైడ్ కోసం ప్రిపేర్ అయినట్టుంది. అందుకే టాబ్లెట్స్ ఇంట్లో పెట్టుకున్నట్టుంది. ఓ, ఐ సీ. డాక్టర్, దయచేసి ఈ విషయం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి.
బయటికి తెలియకూడదు. షూర్ షూర్. థ్యాంక్ యూ డాక్టర్. గంగాధరం గారు, పిల్లలు తమను తాము శిక్షించుకునే పరిస్థితులు తెచ్చుకున్నారంటే ఆ తప్పు పేరెంట్స్దే. ఇలాంటి క్రిటికల్ కండిషన్లో మీలాంటి వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సరే, ఒకసారి వెళ్ళి అమ్మాయిని చూసిరండి. డాడీ, అమ్మా రేణు, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేశావు? మీకిష్టం లేకుండా వికాస్ని పెళ్లి చేసుకుని మీకు దూరంగా ఉండలేను. నాకిష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం మిమ్మల్ని ద్వేషిస్తూ బతకలేను. డాడీ, వారం రోజుల నుంచి నేను చాలా నరకం అనుభవించాను డాడీ. డాడీ, మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకోవడానికి వికాస్ ఒప్పుకోడు. వికాస్తో పెళ్లికి మీరు ఒప్పుకోరు. అందుకే ఇలా చేశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద పేషెంట్. ఓకే. అమ్మా సుబ్బు, కింద కూర్చొని ఎంతసేపు చదువుకుంటావు? నా రూమ్లో టేబుల్ మీద కూర్చొని కంఫర్టబుల్గా చదువుకోవచ్చుగా. బా, నన్ను డిస్టర్బ్ చేయకనయ్యా. ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? మన సుబ్బు హాల్లో కూర్చొని శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే నట్టింట్లో సరస్వతి కొలువైనట్టుగా ఉంది పద్మ. అవునా? సరే, పాలు తీసుకోండి. నాకొద్దు, సుబ్బుకివ్వు, పాపం అలసిపోయి ఉంటుంది. ఓ ఆవునో గేదెనో తీసుకురండి, రోజు అదే పని మీద ఉంటాను. ఏంటి పద్మ అలా మాట్లాడతావు? సుబ్బలక్ష్మి శ్రద్ధగా చదువుకుంటుంది. 2012 యుగాంతం అవుతుందంటే నమ్ముతాను గాని సుబ్బు చదువుతుందంటే నేను నమ్మనండి. నువ్వు అలాగే అనుకో. సుబ్బలక్ష్మి ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా కనీసం మా డిపార్ట్మెంట్లో కస్టమ్స్ ఆఫీసర్ అయినా కాకపోతుందా? కస్టమ్స్ ఆఫీసర్ కాదు, కష్టాల పాలవకుండా ఉంటే చాలు. పద్మ, అవును, దాని చదువు ఎప్పుడో సంకనాగిపోయింది. చూడండి, నా చేతి కింద వంట వార్పు నేర్చుకోమనండి. మొగుడికి వండి పెట్టడం నేర్చుకోపోతే మీ చెల్లెలి పరిస్థితి కుర్రో కుర్రు. పద్మ, సుబ్బలక్ష్మి పూర్తిగా మారిపోయింది. ఎంత కాన్సంట్రేషన్గా చదువుకుంటుంది అనుకున్నావు? నేను నమ్మనండి. నువ్వెందుకు నమ్ముతావు? నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలిగా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. సరేనండి, మీ చెల్లెలు శ్రద్ధగా చదువుతుందనుకోండి, మా తమ్ముడు గురించి ఎప్పుడూ ప్రస్తావించను. మీరు చెప్పినట్లు కాకుండా రివర్స్లో కనిపించిందనుకోండి, ఆగ మేఘాల మీద మా తమ్ముడు వెంటనే వైజాగ్ నుంచి రప్పిస్తాను. మీరు అడ్డు చెప్పకూడదు, సరేనా? సరే, నా చెల్లెలు ఎంత బాగా చదువుకుంటుందో నీ కళ్ళారా చూద్దుగాని పద. పదండి.
చూడు. నాకు డౌటే, ఇది నిజమేనా? అవును పద్మ, ఇది నిజం. నువ్వు నమ్మి తీరాలి. వదినా, ఏంటిది? నా ప్యాడ్ నాకు ఇవ్వు. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. మీ చెల్లెలు ఎంత బాగా చదువుకుంటుందో చదువుతాను వినండి. త్రికోణాకారంలో బొమ్మ గీసింది. పైన సుబ్బలక్ష్మి, కింద రేణుక, అమృత, మధ్యలో కోయిదర పేరు రాసింది. కోయిదర చెప్పిన సంగతులన్నీ జరుగుతున్నాయి. అవేంటంటే నాకు ఇంటి పోరు ఉందన్నాడు, రుజువైంది. అమృత జీవితంలో గత్తర బిత్తర ప్రళయం జరుగుతుందన్నాడు, చెప్పినట్టే జరిగింది. అమృత వికాస్ చేతిలో రేపు చేయబడింది. ఇప్పుడు వికాస్ అమృతను పెళ్లి చేసుకోవాలి. కానీ ఇంతలో ఢిల్లీలో గత్తరబెత్తర జరుగుతుందని కోయిదర చెప్తున్నాడు. అసలు ఢిల్లీలో ఏం జరుగుంటుంది? రేణుక ఏం చేస్తుంది? వికాస్ ఇద్దరిని చేసుకుంటాడా? అమృతనే చేసుకుంటాడని నేను కోయిదర్తో ఛాలెంజ్ చేశాను. నేను గెలుస్తానా, కోయిదర్ గెలుస్తాడా? లేక కోయిదర్ చెప్పినట్టు జరుగుతుందా? ఇదండి మీ సుబ్బలక్ష్మి చదువు. అన్నయ్య, కోయిదరు చెప్పినట్లు అన్నీ జరుగుతున్నాయి. అందుకని నెక్స్ట్ ఏం జరుగుతుందని అనలైజ్ చేస్తున్నాను. నోర్మోయ్, రాను రాను హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. ఈ ప్రవర్తన అర్థం కాక ఏమైనా పడిపోయాను. ఇంకా లాభం లేదు. అన్నయ్య, కోయిదరు చెప్పినట్టు. సుబ్బు, ఇక నువ్వు మాట్లాడకు. నేను ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. ఏదో ఒకటి చేయాల్సిందే. మీరేం చెయ్యొద్దు. నేను చెప్పినట్టు వైజాగ్ నుంచి మా తమ్ముడిని పిలిపిస్తాను. దీని తల 1000 ముక్కలు చేశాను, దీన్ని తిక్క కుదిరిస్తాడు. బదినా, ఏమన్నా? 1000 ముక్కలా? అయ్యయ్యో, కోయిదరు ఇది కూడా చెప్పాడు. అవును, నా తల 1000 ముక్కలవుతుందని ముందే చెప్పాడు వదినా. ఆ విషయం నాకు తెలుసు. అంటే కోయిదరు చెప్పింది నిజం కాబోతుంది. అమ్మో, ఢిల్లీలో రేణుక విషయంలో కూడా ఏదో గత్తరబిత్త జరుగుంటుంది. ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది? ఏంటి పద్మ ఇదంతా? ఇప్పటికైనా మీ చెల్లెలి పరిస్థితి అర్థమైందా? ఇది పరీక్షలప్పుడే చదవదు, ఇప్పుడేం చదువుతుంది? అయినా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఈ టైంలో చదువుతుందంటే మీరెలా నమ్మారండి? ఇది పరీక్షల్లో ఫెయిల్ అవడం ఖాయం. వదినా, నువ్వెన్ని శాపనార్థాలు పెట్టినా నేను పాస్ అవుతాను. అప్పుడు కాలేజ్ నుండి దిక్కులు పిక్కటిల్లా ఆర్చి చెప్తాను. ఇక్కడ మీకు వినిపిస్తుంది, గుర్తుపెట్టుకో. మొన్నటిదాకా అమృత అంది, ఇప్పుడు ఢిల్లీ రేణుక అంటుంది. అసలు రేణుక ఎవరై ఉంటారు పద్మ? నాకేం అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి, అంతా నీ ఇష్టం. సుబ్బు, ఢిల్లీలో గత్తరబెత్తర జరిగిందో లేదో కానీ నా తమ్ముడు మాత్రం నిన్ను గత్తరబెత్తర చేయడం ఖాయం.